ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తేజ సజ్జా హీరోగా వచ్చినటువంటి హనుమాన్ ఎట్టకేలకి ప్రీమియర్స్ అయితే పడ్డాయి ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి. ఇకపోతే థియేటర్ రెస్పాన్స్ గురించి మాట్లాడుకుంటే ఆడియన్స్ అందరూ కూడా ఏదో సంథింగ్ దీంట్లో మ్యాజిక్ ఉంటుంది అనే ఒక కోరికతోనైతే వచ్చారు. అండ్ సినిమా మొత్తం కూడా ప్రతి పావు గంటకో 10 నిమిషాలకో జై శ్రీరామ్ జై హనుమాన్ నామం జపిస్తానే ఉన్నారు. ఇక కథలో ఎలా ఉంది అసలు దీని ప్లస్లు మైనస్లు అన్నీ మాట్లాడుకుంటే ఫస్ట్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. ఆవరాగా తిరిగే ఒక చిల్లర దొంగ అనమాట. నార్మల్గా అక్కడక్కడ ఊర్లో ఏది దొరికితే అది దొంగతనం చేస్తా ఉండే క్యారెక్టర్ హీరోది. ఊరు వాళ్ళకు కూడా తెలుసు ఈయన దొంగ అని చెప్పేసి వాళ్ళ అక్క కంప్లైంట్ ఇస్తూ ఉంటారు, మా ఇంట్లో అది పోయింది, మా ఇంట్లో మీ అబ్బాయి వచ్చాడు, ఇది పోయింది అని. ఇంట్లో కూడా అలాగే అక్క పెట్టినటువంటి చిన్న చిన్న డబ్బులన్నీ పోపుల డబ్బుల్లోంచి తీసుకొని ఏవో చిన్న చిన్న జల్సాలు చేసుకుంటా ఉండే ఆకతాయి అబ్బాయి క్యాజువల్లీ. ఇక తనకి వేరే మోటివ్ అంటే మెయిన్ ఒక ఎయిమ్ అంటూ ఏమీ లేదు, ఏదో అవ్వాలి ఏదో చెయ్యాలి అనే కోరికలు కూడా లేవు. జస్ట్ ఏదోలాగా బతికేయాలి అనుకునే అబ్బాయి అనమాట. అతని క్యారెక్టర్ని అలాగే డిజైన్ చేశారు. ఒక చిన్న ప్రమాదంలో అనుకోకుండా అతన్ని ఎవరో చంపి నీళ్ళలో పడేయడం, ఆ నీళ్ళల్లో అతనికి ఒక చిన్న శక్తి దొరకడం, దాని ద్వారా అతనికి సూపర్ న్యాచురల్ పవర్స్ రావడం, అండ్ దాంతో అతని తర్వాత ఏం చేశాడు, ఆ ఊరికి ఇతని వల్ల ఒరిగిందేంటి, ఇలాంటివన్నీ కూడా మనం కథలో చూడాలి. అండ్ నెక్స్ట్ లవ్ స్టోరీ విషయానికి వస్తే హీరోయిన్కి అబ్బాయికి మధ్యలో ప్రతి సినిమాలో ఒక హీరో ఉంటే ఒక హీరోయిన్ ఉండాలి కాబట్టి అని పెట్టినట్టుగా కాకుండా ఈ సినిమాలో ఆ అమ్మాయి కొంచెం పట్నం నుంచి వచ్చి చదువుకున్న ఒక క్యారెక్టర్. సో ఓకే, నాట్ బ్యాడ్. అంటే ప్రత్యేకంగా అతికిచ్చినట్టయితే ఏం లేదు. కొన్ని కొన్ని సీన్లలో అంటే చిన్నప్పటి నుంచి అమ్మాయి ఆ అబ్బాయిని ఇష్టపడుతూ ఉంటుంది. అతనికి ఒక మేనరిజం ఏం పెట్టారు అంటే ఫస్ట్ ఒక గులేరు ఇచ్చారనమాట. జస్ట్ దాంతో గోళీలు పెట్టేసి ఇష్టం ఉన్నట్టుగా కొడతారు. చిన్నప్పటి నుంచి అది ఉంది ఆ కళ. ఆ కళతోని తను చెట్ల పైన ఉన్న మామిడికాయలు తెంపుకోవడం, లేకపోతే ఏదో ఒకటి కొంచెం దూరంగా ఏది ఉన్నా సరే గురిపెట్టి నీట్గా కొట్టడం, ఆ ఒక టాలెంట్ అయితే ఉంది అతనికి. అండ్ ఇంతకు మించి పెద్దగా హీరో క్యారెక్టర్ని గురించి మనం చెప్పుకోవాల్సినంత అయితే ఏమీ లేదు. మోస్ట్లీ అంటే క్యాజువల్గా ఎలాంటి ఏం లేనటువంటి ఒక సాదా సీదా దొంగతనాలు చేసుకునే ఒక అబ్బాయి, క్యాజువల్ అబ్బాయి. ఇక అక్కకి అతనంటే చాలా ప్రేమ. అక్క క్యారెక్టర్లో వరలక్ష్మి శరత్ కుమార్ గారు, ఆమెకి పెళ్లి చేసుకోవాలని ఉంటుంది. ఎప్పుడు ఎవరికైనా ఉంటుంది కామన్. కాకపోతే ఆ పెట్టే రూల్ ఏంటంటే నా తమ్ముడిని కూడా నాతో పాటు తీసుకొస్తాను. వాళ్ళు ఏంటంటే దొంగగా తిరిగే అబ్బాయి మా ఇంటికి రావడం మేము ఒప్పుకోము, ఎందుకంటే మా ఇంట్లో ఏం పోతాయో, అందుకని ఊర్లో కూడా మా పరువు పోతుంది, ఎవరే వచ్చి కంప్లైంట్ ఇస్తారు, సో మాకు అవసరం లేదు. అతని కోసం అని చెప్పి పెళ్లి చేసుకోకుండా పెళ్లి వాళ్ళందరినీ తరిమి పంపిస్తే అలాగే ఉండిపోయింది. సిస్టర్ సెంటిమెంట్ కొంచెం బాగానే వర్కౌట్ అయిపోయింది. అండ్ సెకండ్ హాఫ్లో వరలక్ష్మి శరత్ కుమార్ గారి క్యారెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్ పీక్స్కి వెళ్ళిపోతుందని చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా మళ్ళీ స్పాయిలర్ అలర్ట్ ఇస్తున్నట్టు ఉంటుంది, థియేటర్లోనే చూడాలి. ఇకపోతే మిగతా క్యారెక్టర్ల గురించి మాట్లాడుకుంటే సూపర్ న్యాచురల్ పవర్స్ వచ్చినటువంటి ఓ క్యారెక్టర్లో సముద్రకని గారు నటించారు. ఆయన హీరో వెనకాలండి నడిపించే క్యారెక్టర్ అనమాట బేసికలీ. అండ్ నెక్స్ట్ ఇంకా మిగతా పాత్రధారులందరూ కూడా అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి పరిధి మేరకు బాగానే నటించారు. ఇంకా పెద్దగా చెప్పుకునే క్యారెక్టర్స్ ఏం లేవు, కానీ ఓకే ఉన్నలో ఉన్నంత వాళ్ళ పరిమితి మేరకు బాగానే చేశారని చెప్పుకోవచ్చు. అండ్ ఇక ముఖ్యంగా మాట్లాడుకుంటే వినయ్ గురించి మాట్లాడుకోవాలి. అప్పుడెప్పుడో వాన సినిమాలో మనకి హీరోగా పరిచయం అయ్యి తర్వాత అడపా చాలా సినిమాలు చేశాడు. ఈ మధ్యకాలంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్లో బాగా ఒదిగిపోయాడు. అండ్ అతను వెన్నెల కిషోర్ కాంబినేషన్లో ఉన్నటువంటి సీన్స్ అన్నీ కూడా చాలా బాగా పండాయి. అతను కూడా విలన్ కూడా ఒక ఎయిమ్ ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. తను ఎప్పటి నుంచో సూపర్ హీరో అవ్వాలన్న చిన్న కోరిక. అతని కావాల్సిన పవర్స్ హీరో దగ్గర ఉండడం, ప్రతిసారి ఏ సినిమా అయినా సరే ఒకటి ఉంటుంది, మంచికి చెడుకి మధ్యలో యుద్ధం జరుగుతూ ఉంటుంది, అలా చివరికి మంచి గెలుస్తుంది చెడు ఓడిపోతుంది అనే ఫార్ములా మనం ప్రతి సినిమాలో చూస్తాము. సేమ్ అదే ఫార్ములాని కూడా ఇందులో అప్లై చేశారని చెప్పుకోవచ్చు. కాకపోతే ఏది మంచి ఏది చెడు అని కనుక్కోవడానికి మనకి క్లైమాక్స్ వరకు ఒక చిన్న ఇది ఉంటుంది క్రిన్స్, బట్ దాన్ని గురించి తెలుసుకోవాలి అనుకుంటే పార్ట్ 2లో చూడండి అని వదిలేశారు. అంతమించి ఇంకా ఏం చెప్పుకోవడానికి లేదు ఈ స్టోరీ గురించి. ఇకపోతే ప్లస్లు మైనస్ల గురించి మాట్లాడుకుంటే నటినటుల పర్ఫార్మెన్స్ సినిమాకి పెద్ద అసెట్ అని చెప్పుకోవచ్చు. అందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్స్లో బాగా ఒదిగిపోయారు. అండ్ నెక్స్ట్ మ్యూజిక్ ఈజ్ ద బిగ్గెస్ట్ అసెట్ ఆఫ్ ద సినిమా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకపోతే అసలు ఈ సినిమా నిలబడేదే కాదు.
ప్రతి సీన్కి ప్రతి ఎలివేషన్కి అంతకంత బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చు. అండ్ వీళ్ళకి ఇంకా ఏంటంటే హనుమాన్ బేస్డ్ సినిమా కాబట్టి ఖచ్చితంగా హనుమాన్ చాలీసా వాడతారు ఏ సినిమా అయినా సరే, హనుమాన్ బేస్డ్ సినిమా కాబట్టి. సో సినిమా అంతా కూడా ఎక్కడైనా సరే ఇప్పుడు మ్యూజిక్ ఇవ్వాల్సిన ఎలివేషన్స్ని హనుమాన్ చాలీసా ఇచ్చేస్తుంది. అంటే అది ఒకటి ఉంటే చాలు బేసిక్లీ హనుమాన్ భక్తులకి గూస్ బంప్స్ రావడానికి. సో అట్లా దాన్ని కూడా బాగానే యూజ్ చేసుకున్నారు. అండ్ సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫైట్స్, స్టంట్ మాస్టర్ ఎవరో నేను నిజంగా మర్చిపోయా తన పేరు, బట్ ప్రతి ఫైట్ సీన్ కూడా సంథింగ్ న్యూ, ఏదో కొత్తగా, అంటే అదే భలే ఉందే ఇలా కూడా చేయొచ్చు. అంటే ఇంతకుముందు మనము పెద్ద పెద్ద స్టార్ హీరోస్లో రకరకాల వింత వింత ఫైట్లన్నీ చూస్తూ ఉంటాం, ఏమాత్రం తీసిపోకుండా ఇందులో కూడా ఉన్నాయి. పాటల గురించి మాట్లాడుకుంటే సాంగ్స్ పంట కింద రాయిలు అయితే లేవు, సినిమాకి ఎక్కడ అడ్డుపడుతున్న ఫీలింగ్ కూడా రాలా. సందర్భానుసారం వచ్చిన పాటలే ఉన్నాయి, ఉన్నలో ఉన్నంత వచ్చినంత నిజంగా చాలా బాగున్నాయి. అండ్ సెకండ్ హాఫ్లో వరలక్ష్మి శరత్ కుమార్ మీద ఒక చిన్న సీన్ ఉంటుంది, అప్పుడు వచ్చే సాంగ్ నిజంగా కన్నీళ్ళు పెట్టిస్తుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే సాంగ్స్ కూడా నిజంగా చాలా బాగున్నాయి. ఇక ఎడిటింగ్ క్రిస్పీగా, నీట్గా, సాఫ్ట్గా కట్ చేశారు. మోస్ట్లీ మనం టీజర్లో, ట్రైలర్లో చాలా చాలా సీన్లు చూసుంటారు, అవి చాలా వరకు సినిమాలో కట్ అయిపోయాయి. అండ్ ఆ కట్ కాస్త ఎట్లా ఉందంటే కొంచెం దీంట్లో చిన్న నెగిటివిటీ ఏంటంటే సీన్ పూర్తిగా ఎండ్ కాకముందే నెక్స్ట్ సీన్కి సంబంధించిన క్యారెక్టర్స్ ఎంటర్ అయిపోతూ ఉంటాయి. సో అక్కడ మనకి అరే ఏంటిది అని అనిపిస్తుంది. బట్ అదేం ప్రాబ్లం లేదు, క్లాస్లో చెప్తారు వాళ్ళు, ఇదంతా కూడా మరి సెకండ్ పార్ట్లో చెప్తాము వివరంగా అని చెప్పేసి. సో సెకండ్ పార్ట్ కోసం వేచి చూడాలి. ఇక నిర్మాణ విలువల గురించి మాట్లాడుకుంటే హీరోకి మార్కెట్ ఉందా, నటీనటులకి బయట ఏమన్నా ఇది ఉందా, ఈ కథలో బలం ఉందా, అసలు ఏముంది ఇంత పెట్టాలి నేను అనుకోని ఏ ప్రొడ్యూసర్ కూడా ఆలోచించినంతగా వీళ్ళు చాలా అద్భుతంగా పెట్టారని చెప్పుకోవచ్చు. అంటే బేసిక్లీ ఈ మధ్యకాలంలో సినిమాలు ఏంటంటే ఒక చిన్న హీరో, చిన్న హీరోయిన్, కొత్త హీరో ఏదో కథ అంట అని చెప్తే అప్పటికి 3-4 సినిమాలు తీసినటువంటి డైరెక్టర్తో చేస్తే 10 కోట్లు పెట్టడానికి కూడా ఆలోచించే ఇట్లాంటి రోజుల్లో కనీసం 25 కోట్లన్నా పెట్టారా అనిపిస్తుంది. అండ్ అంత అద్భుతంగా చెప్పారు. గ్రాఫిక్స్ గురించి అయితే చించి పడేసింది సినిమా గురించి, ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువ. అండ్ నెక్స్ట్ ఎలివేషన్స్, ఇక ప్రీ క్లైమాక్స్ గురించి మాట్లాడుకుంటే కంపల్సరీ థియేటర్లోనే చూడాలి. అప్పటి వరకు సినిమాలో కొన్ని డౌట్స్ మనల్ని వెంటాడుతూ ఉంటాయి, అవన్నిటిని కూడా మరిపించేసి ఇంకా చెప్పాలంటే అసలు కొత్త లోకంలోకి తీసుకెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. అట్లా సినిమాని ఎండ్ చేసి ఈవెన్ పార్ట్ 2 మీద క్రియేట్ అవ్వాల్సినటువంటి ఇంటెన్షన్ని కూడా క్రియేట్ చేసి పడేశారు. సో ఇది సంగతి. ఓవరాల్గా ఈ సినిమా గురించి చెప్పాలి అంటే మాత్రం అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు, నిజంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి సినిమాలో కావాల్సింది ఏంటి, ద ప్రజెంటేషన్ ఎలా చేశారు వీళ్ళు అనేది. లాజిక్స్ పక్కన పెట్టేద్దాం, లాజిక్స్ గురించి ఆలోచించుకుంటూ వెతుక్కుంటూ పోతే బోల్డ్ ఉంటాయి. లాజిక్స్ అన్ని పక్కన పెట్టేస్తే ఫుల్ ప్లెడ్జ్డ్గా ఫుల్ మీల్ సినిమా అని చెప్పుకోవచ్చు. లాజిక్స్ ఏంటి అని మాట్లాడుకుంటే ఇక మైనస్లు ఇన్ని ప్లేసులు చెప్పుకున్నాడు, 1-2 మైనస్లు చెప్పుకోవాలి. కాబట్టి మైనస్ అంటే నాకు అనిపించినవి క్యాజువల్ ఏంటంటే అసలు హీరో క్యారెక్టర్ కిందాక మనం మాట్లాడుకున్నట్టు ఒక ఎయిమ్ అనేది లేదు బేసికలీ అసలు. అండ్ ఒక ఏం లేని సాదా సీదా జులాయిగా తిరిగే ఒక దొంగకి ఒక పెద్ద బాధ్యతని భగవంతుడు అప్పగిస్తాడు. అతన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అనే దానికి ఒక చిన్న క్వశ్చన్ మార్క్ మైండ్లో ఉండిపోతుంది. బట్ దానికి కూడా ఆన్సర్ వీళ్ళు చెప్పారు ఏంటంటే పార్ట్ 2లో చూడండి అని, అంతకుమించి ఇంకేమీ లేదు. సో ఓవరాల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ మాత్రం 4.5/5. ఆ చిన్న 0.5 ఎందుకంటే కూడా కొంచెం ఇంతే, అంటే అధిక రక్తపాతాలు ఇవి ఇంత మించి పెద్ద ఇంకా ఏమీ లేవు. ఓవరాల్గా చెప్పాలంటే యానిమల్ హామ్, కొన్ని సన్నివేశాల్లో పక్షుల్ని చంపి కింద పడేయడం, ఇట్లాంటివన్నీ కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు అశ్లీలత, అసభ్యత, వల్గర్ లాంగ్వేజ్, అధిక రక్తపాతాలు, పిల్లలు చూడకూడనటువంటి ఇట్లాంటి ఎలిమెంట్స్ ఉంటేనే మన రేటింగ్ తగ్గిస్తామే తప్ప సినిమా విషయంలో ఒక 100 రూపాయలు 150 పెట్టి సినిమా టికెట్ కొన్న ప్రతి ప్రేక్షకుడు కూడా ఒక 1000 రూపాయల సినిమా చూసిన ఫీలింగ్తో ఇంటికి వస్తాడు, అది మాత్రం పక్క గ్యారంటీ. థ్యాంక్ యూ సో మచ్.